మంగళవారము నాగపంచమి వస్తుంది. ఆ రోజు శుక్ల పంచమి కూడా. అసలు మంగళవారం నాగపంచమి రావటమే అది స్పెషల్ అసలు. సో మెయిన్గా ప్రతి ఒక్కరి హోరోస్కోప్లో కాలసర్ప దోషం వల్ల, కుజదోషం వల్ల, రాహు వల్ల, కేతు వల్ల, అసలు కుజుడి వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వీ 3 ప్లానెట్ సరిగ్గా లేకపోవడం వల్లే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పిల్లలకి గ్రోత్ లేకపోవడం, పిల్లలు పుట్టకపోవడము, మ్యారేజ్ కాకుండా ఉండటం, మ్యారీడ్ లైఫ్లో ప్రాబ్లమ్. సో ఇవి ఎవరు ఫేస్ చేస్తున్నా కూడా ఆ రోజు మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఆ రోజు మెయిన్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కానీ శివుడి గుడిలో కానీ నాగపడిగలు ఉంటాయి. వాటికి అభిషేకం చేపించండి. ఆవు పాలతో అభిషేకం చేపించాలి. అండ్ ఆవు నెయ్యిని నైవేద్యంగా పెట్టాలి. అండ్ ఆ రోజు ఈ 12 నామాలు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపం చేసుకోండి, మనసులో కానీ బయటకైనా. అండ్ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామాన్ని 108 టైమ్స్ చదవాలి. ఈ 5 పనులు ఖచ్చితంగా చేయండి. అండ్ ఆవుకి క్యారెట్లు, టమోటాలు తినిపించండి ఖచ్చితంగా.